ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేస్తునని అనుకొందురేమో, కాగా నీ దేవుడనే యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీరు అనుకుంటూ ఉన్నారేమో, మా సామర్థ్యము మా బాహుబలము మాకు ఇంత భాగ్యము కలుగజేసింది అని మీరు అనుకుంటూ ఉన్నారేమో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నన్ను బట్టే ఇదిగో ఇంత కలిగింది, నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి, నా యుక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి ఐ మేడ్ ఇట్, నా వలన ఇది జరిగింది, నేను ఇప్పుడు ఇంత ఉన్నతంగా ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మీ, నన్ను బట్టే అని చాలా మంది నా యొక్క బలాన్ని బట్టి, నా యొక్క శక్తిని బట్టి, నా యొక్క కష్టాన్ని బట్టి, నేను చెమటోడ్చుటను బట్టి, నా యొక్క తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి మరి నేను పొందుకున్నవన్నీ నాకు కలిగినవి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజున దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు అనుకుంటురేమో మీ సామర్థ్యము మీ బాహుబలము మీకింత భాగ్యం కలుగజేసింది అని. బట్ దేవుడు అంటున్నాడు, మీ దేవుణ్ణి మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే నీ దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ గాడ్. ఎందుకో తెలుసా, మన దేవుణ్ణి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే తర్వాత వచనంలో ఉంది, ఏమనుంది, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. మన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా నా వల్లే జరిగింది అని నీవు అనుకుంటూ ఉన్నావేమో, రిమెంబర్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి మతించు, దేవుడు ఉన్నాడు అన్న ఉనికిని గ్రహించు. ఎందుకు అంటే మనము ఏది పొందుకున్నా అది మనము సంపాదించుకోవడానికి, మరి భాగ్యమును సంపాదించుకున్నటకు ఆ సామర్థ్యము కలుగజేసిన వారు ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఎందుకు నీకు భాగ్యమును సంపాదించుకోవడానికి దేవుడు ఎందుకు సామర్థ్యం కలుగజేశాడు అంటే టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. దెర్ ఈస్ ఎ రీజన్ దట్ యు హ్యావ్ ద రిచెస్. మరి దేవుడు అంటున్నాడు, ఆ యొక్క తెలివి కావచ్చు, ఆ యొక్క జ్ఞానము కావచ్చు, ఆ యొక్క తలాంతులు కావచ్చు, ఆ యొక్క భాగ్యము కావచ్చు, మరి అవన్నీ కూడా మీరు కలిగి ఉంటకు సామర్థ్యం కలుగజేసింది. అవన్నీ కూడా మీరు సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఎవరు అంటే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు దేవుడు మరి భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగజేశాడు అంటే మన పితరులతో దేవుడు ఏదైతే రాజ్యాన్ని స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడో అది ఈ భూమి మీద స్థాపించాలి అని. నీ ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి. నీకు సర్టెన్ టాలెంట్స్, నీకు సర్టెన్ ఎబిలిటీస్, నీకు దేవుడు మరి తలాంతులను, జ్ఞానం కావచ్చు, భాగ్యము కావచ్చు, అనేక విధములైనటువంటి శ్రేష్టమైనవి కావచ్చు నీవు కలిగి ఉన్నావు అంటే వాటి ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి. వాటి ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్త మరి ప్రకటించబడాలి. వాటి ద్వారా మరి దేవుని యొక్క రాజ్యము ఉన్నతంగా కట్టబడుటకే. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీవే నాకు కలుగజేశావు. ఇది నా శక్తిని బట్టి వచ్చింది కాదు, నన్ను బట్టి వచ్చింది కాదు, నీవే నాకు ఈ యొక్క సామర్థ్యాన్ని ఇవన్నీ కలిగి ఉన్నటకు నాకు సామర్థ్యము కలుగజేసిన వాడవు నీవే. దీని ద్వారా నీ చిత్తం ఏంటో ఈ యొక్క భూమి మీద నేను నెరవేరుస్తాను. వీటి ద్వారా నీ యొక్క ఆలోచన ఏంటో నేను చేస్తాను తండ్రి. నీ యొక్క ప్రణాళికల్ని నాకు బయలుపరచు. నీవు నా ద్వారా ఏదైతే యొక్క భూమి మీద చెయ్యాలి అనుకుంటున్నావో ఆ కార్యాన్ని జరిగించు అని మనం విశ్వాసాన్ని విడుదల చేయాలి. ప్రైజ్ ద లార్డ్. రిమెంబర్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి బట్టే మనకన్నీ కలిగినాయి. మనకు కలిగిన వాటితో దేవుణ్ణి మహిమపరచాలి. మనకు కలిగిన వాటితో దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క రాజ్యాన్ని కట్టడానికి మరి మన పార్ట్ ఏందో మనం ప్లే చేయాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.